మేడం నమస్తే మేడం. నమస్తే మేడం ఏంటి మేడం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుచర వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలానే చేస్తూ వచ్చారు. తాజాగా వెలుగులోకి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో జగన్ పుట్టినప్పుడే విజయమ్మ గొంతు నిలిపి చంపేయాలని రేణుకా చౌదరి మాట్లాడింది. దీన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే కదా అసలు అంత అనుభవం గల అలా ఎందుకు మాట్లాడింది, ఆమెకేమి ఇబ్బంది కలిగింది, ఆమె అంత మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆమె చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లబ్ధి కోసం ఆమె మాట్లాడిందో ఆమె ఆలోచించుకోవాలి. ఆమెకేమంత బాధ కలిగింది? ఇప్పుడు ఇంత మంచి చేసి ఇంత పేదలకి బడుగు బలహీన వర్గాలు చేసే మనిషిని అలా మాట్లాడిందంటే ఆమెకేమి ఇబ్బంది కలిగింది, ఆమె ఏమి లబ్ధి పొందడానికి అలా మాట్లాడుతుంది. ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈమెకి ఎందుకు ఎంత బాధ కలిగింది, అసలు ఏమే పుట్టకుండా ఉంటే ఇవన్నీ ఉండవు కదా అని అనుకుంటా ఉన్నారు ప్రజల్లో. ఇలా టాకు ఏంటంటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని అంటుంది, ఆమెకి ఏమింత బాధ కలిగింది, ఆమెకి ఏమి ఇబ్బంది వచ్చింది, ఆమె పుట్టకుండా ఉంటే ఇంకా బెస్ట్గా ఇంకా బాగుంటుంది కదా అనుకుంటా ఉన్నారు. మరి చాలా వరకు కూడా చూసుకుంటే జగన్ కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క పొలిటికల్ అనలిస్ట్ ని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా జగన్ వేస్తున్న కుక్క బిస్కెట్లు తిని ఆయనకి సన్నిహితులుగా ఉన్నారనేసి ఇతను మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా ఏబిఎన్లో ఛానల్లో వెంకటకృష్ణ గారు అనే ఒక ఏమంటారు ఆయన్ని ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు, ప్రతిదీ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కుక్క బిస్కెట్లు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే కుక్క బిస్కెట్లు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాధాకృష్ణ గారు కానీ ఈ వెంకటకృష్ణ గారు కానీ ఎవరేసే కుక్క బిస్కెట్లకి వాళ్ళు అలవాటు పడి ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఒక టీవీ ఛానల్లో పనిచేస్తున్నారా వీళ్ళు నడుపుతున్నారా అని లేకుండా ఒక రాజకీయ నాయకుల్లా కాకుండా ఇంకా ఒక గూండాల్లాగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ బిహేవ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏ కుక్క బిస్కెట్లకు ఆశపడి ఎన్ని చేస్తూ ఉన్నారో కూడా వీళ్ళు మనస్సాక్షిని వీళ్ళు ఆలోచించుకోవాలి. మరి ఎప్పుడు చూసినా కూడా భారతి గారి ప్రస్తావన అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తీసుకుని రావడానికి ఇష్టపడదు. భారతి గారిని రాజకీయాల్లో అనేది ఎక్కడ కూడా మనం చూడలేదు ఇప్పటి వరకు. కానీ టీడీపీ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో భారతి గారిని పేరు బయటికి తీసుకొచ్చి సాక్షి డౌన్ డౌన్ అంటూ మహిళలతో నినాదం చేపిస్తూ భారతి రెడ్డికి క్షమాపణ చెప్పాలి ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడిన మాటలు ఏ విధంగా చూడొచ్చు? అదే కదా ఇప్పుడు ఆమెకేమి ఇప్పుడు ఈయన శ్రీనివాస్ గారు మాట్లాడిచ్చారు, ఆయన సమాధానం చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు భారతి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళు ఏమి ఇది సమాధానం చెప్పాలి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా అనుకుంటే ఏబిఎన్ ఛానల్ కానీ మరి TV5 కానీ ఈనాడు కానీ వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిరోజు కూడా డిబేట్లు పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే వీళ్ళందరూ ఛానల్స్ వీళ్ళు కూడా చైర్పర్సన్స్ కూడా వీళ్ళు క్షమాపణ చెప్పాలా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా ఈ వెంకట గారు చేసే ప్రతి దానికి కూడా క్షమాపణ చెప్పాలి. ప్రతిరోజు పెట్టేదానికి కూడా రాధాకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి రెడ్డి గారు కానీ వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు క్షమాపణ చెప్పాలి. మరి చెప్పాలి. మరి ఈ విధంగా ఆలోచించుకుంటే ఆమె మరి ఎవరు జోరి ఒకళ్ళ ఆలోచన కానీ ఒక రాజకీయం కానీ పట్టించుకోదు. మరి ఆమెని టార్గెట్ చేసి ప్రతిదీ కూడా ఆమెను మాట్లాడతాయి. కిరాకార్పి కానీ ఇంకా ఉన్నారు చెప్పడానికి కూడా, సీమరాజా అని కానీ వీళ్ళందరూ కూడా ఆమెని ఇచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఆమె ఒక రాజకీయం గురించి కానీ ఏది పట్టించుకోరు. ఎక్కడన్నా కానీ వెంకటకృష్ణ గారి గురించి కానీ ఎవరి గురించి అన్నా ఆమె మాట్లాడారా, ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఒక లోకేష్ పవన్ ఎక్కడైనా ఆమె ఏ మీడియా పెట్టి కానీ మీడియాలో కానీ ఎక్కడైనా ఆమె ఒక రాజకీయం పట్టించుకొని మాట్లాడారు. ఎందుకు భారతీ రెడ్డి గారిని వీళ్ళు ఇట్లా ఇచ్చేసి మాట్లాడాలి? పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగకూడదు. ఆమె ఒక చైర్పర్సన్గా ఉన్నారు, ఏంటంటే ఒక బాధ్యత కల్లా ఒక మహిళగా ఒక బాధ్యత కల్లా ఇదిగా ఉన్న బాధ్యత ఒక జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్గా ఆమె ఒక బాధ్యతగా పిల్లలకు తల్లిగా ఆమె అన్ని కూడా ఒక బాధ్యతగా చేసుకుంటా ఉన్నారు. ఆమె జోలు మీకెందుకయ్యా? మీరు చేసే పనులు మీరు చేస్తామన్నారు. మీరు కుట్రలు ఈ రాజకీయాలు చండాలపు రాజకీయాలన్నీ మీరు చేస్తా ఉన్నారు. ఆమెలాగి ఆమెను ఇచ్చేసి మాట్లాడాలని అవసరం మీకేంటి? పిచ్చి పిచ్చి వాగులు మీరేం వాగొద్దు.
అంతే. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎప్పుడు చూసినా కూడా రాజారెడ్డి గారి గురించి, రాజశేఖర్ రెడ్డి గారి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విశ్లేషణ తప్ప నారా ఫ్యామిలీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి కానివచ్చు, ఇంకా సీనియర్ నేతలు టీడీపీకి సంబంధించి చాలా మంది ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ గురించి ఎందుకని విశ్లేషణ ఎప్పుడు చేయరంటారు అది ఏబిఎన్? అదే కుక్క బిస్కెట్లకి వీళ్ళు అలవాటు అయ్యారు. వెంకటకృష్ణ గారు కానీ రాధాకృష్ణ గారు కానీ వీళ్ళు కుక్క బిస్కెట్లు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే కుక్క బిస్కెట్లకి అలవాటు పడిపోయి ఇట్లా వీళ్ళ మీద విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది సూపర్ 6 అని పెట్టారు, దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? రాజధాని అనే 14 నుంచి చెప్తా ఉన్నారు, దాని గురించి ఏమైనా విశ్లేషణ ఏమైనా పెట్టారా? ఇప్పుడు అక్కడి నుంచి లక్షల కోట్లు తీసుకొచ్చుకొని తింటా ఉన్నారు, దాని గురించి విశ్లేషణ ఏదైనా చేశారా? ఇవన్నీ చేయరు. మంచిగా చేసి మంచిగా పేదల్ని ఆదుకొని బడుగు బలహీన వర్గాలకు అన్ని పథకాలు వేసి 30 పథకాలు వేశారు. పథకాలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి వీళ్ళు విశ్లేషణ పెట్టి ప్రతిరోజు ఎప్పుడన్నా వినండి వీళ్ళ మీదనే విశ్లేషణ, వీళ్ళ మీదనే చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఆలోచించుకోవాలి. ఈ ఏబిఎన్ ఛానల్ కానీ, ఈ TV5 కానీ, ఈనాడు కానీ, వీళ్ళు కొన్ని ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఆలోచించుకోవాలి. మీరు మంచి తీసుకెళ్ళాలి ప్రజల్లోకి. కానీ ఇక్కడ టీవీ ఆన్ చేయగానే ఇంక ఇట్లా చెప్పి ఇది కాదు, ప్రజలకి మీరు మంచి చూపించండి, జరిగే వాస్తవాలు చూపించండి. చంద్రబాబు నాయుడు గారు పెట్టి సూపర్ 6 చేయమని చెప్పండి, మంచి పనులు చేయండి. కానీ ఇట్లా దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన పనులు మట్టికి మీరు చేయొద్దని మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఛానల్స్ వాళ్ళందరూ కొన్ని ఛానల్స్ చెప్తా ఉన్నా. నేను రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 4వ తారీఖున ఏదైతే వీర్నపోటు దినంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించి మహిళలకి న్యాయం లేదనే కార్యక్రమం జరిపిందో దాన్ని టీడీపీ నేతలు కూడా జరిపించి సాక్షి డౌన్ సాక్షిని మూసివేయాలన్నట్టుగా మహిళలతో ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే కదా, ఇప్పుడు వెన్నుపోటు దినం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, చక్కగా అది సక్సెస్ అయింది. అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి నిరసన తెలియజేశారు. అది మరి సక్సెస్ అయిందని చెప్పి వీళ్ళు టీడీపీ వీళ్ళందరినీ కూడా ఇది ఈ టీవీలో శ్రీనివాస్ గారు ఇది మాట్లాడిన దానికి, కృష్ణరాజు గారు మాట్లాడిన దానికి అది చిన్నదాన్ని పెద్దది చేసి అనకూడదు, అలా అనకూడదు, వాళ్ళు అలా మాట్లాడకూడదు. అది మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. అలా మాట్లాడకూడదు, ఎవరైనా కానీ స్త్రీలను అవమానించకూడదు. ఒక రాజధానిలో ఉండేవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కళ్ళని మనం గౌరవించుకోవాలి, స్త్రీలను గౌరవించబడాలి. గౌరవించితేనే కూడా మన చెప్పారు కదా పెద్దవాళ్ళు, స్త్రీలను గౌరవించే దగ్గరే దేవుళ్ళు ఉంటారని కూడా చెప్పారు. అందరినీ గౌరవించుకోవాలి, అది మేము కూడా చెప్తా ఉన్నాం. అలా మాట్లాడకూడదు, తొందరపడి ఏ ఛానల్స్లో కూడా ఎవరు కూడా స్త్రీలని తొందరపడి మాట్లాడకూడదు. కానీ అది వాళ్ళు ఇదిగా తీసుకొని ఈ సాక్షి ఛానల్ మీదకి వెళ్ళి అవన్నీ పీకేసి, ఆ బోర్డులన్నీ పీకేసి గొడవ చేసి, ఎప్పుడైనా కానీ మీ ఛానల్ మీదకి మేము వైఎస్ఆర్సీపీ తరపున ఎప్పుడైనా వచ్చామా? మీరు ప్రతిరోజు అవమానకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. డిబేట్ పెడితే ప్రతిరోజు ఏబిఎన్లో అయితే ప్రతిరోజు కూడా ఇదే టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, సాక్షిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏబిఎన్కి వచ్చి మేము ఎప్పుడైనా ఎన్ని లాగేసామా? మా కార్యకర్తలు కానీ మేము కానీ చేసామా? అది కాదు, పరిష్కారం ఉంటుంది, అలా మాట్లాడకూడదు అని వాళ్ళు కూడా క్షమాపణ అడిగారు. ఆలోచన ప్రకారం పోవాలి. కానీ రెచ్చగొట్టి వాళ్ళని అందరు మహిళలను అందరిని రెచ్చగొట్టి రాజధాని రైతులని అదని ఇదని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా అంత గోల చేసి అది చాలా తప్పు. ఇలా చేయటం చాలా తప్పు అని మీ ద్వారా నేను వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. కొమ్మినేని గారి అరెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు? అంటే డెబిట్ లో కూర్చోవడం ఆయన చేసిన తప్పంటారు. అది ఇప్పుడు ఆయన కూర్చున్నారు, డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆయన అన్నారు, ఇలా ఆయన అనకూడదు, కృష్ణరాజు కూడా అలా మాట్లాడకూడదు. ఈయన కూడా ఏదో అక్కడ జరిగింది తప్పు అనేది ప్రతి మనిషి కూడా అది ఆటోమేటిక్గా అది అనుకోకుండా జరిగిపోయేది. ఏంటంటే ఒక్కొక్కసారి అలా వచ్చేస్తాయి, ఎవరైనా మాట్లాడతారు. అది చంద్రబాబు నాయుడు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు, ఇంకొకళ్ళు ప్రతి మనిషి అన్నాక తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి తప్పు చేయని మనిషి లేడు. కానీ మీరు చేసింది ఏంటి, ఇవాళ టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడిన దానికి సాక్షి ఛానల్ మీద చేసి మీరు దాడులు చేసి మహిళలను రెచ్చగొట్టి, మరీ ఏబిఎన్లో రాధాకృష్ణ అయితే ఎలా మాట్లాడుతున్నాడంటే ఒక గూండాయిజం లాగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఒక బాధ్యతగా అక్కడ ఒక బాధ్యతగా ఉన్నాడని చెప్పి ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఈయన కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేశారంటే ఆయన అరెస్ట్ కూడా చాలా ఆలోచించి మీరు కూడా తీసుకోవాలి. అరెస్ట్ అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసే తప్పు చేయలేదు, మీరు అలా అనకూడదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మీరు అరెస్ట్ చేశారంటే అది కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయకుండా ఉండాల్సింది. 70 సంవత్సరాలు ఉన్నాయి కొమ్మినేని గారికి. ఆయన
ఒక జర్నలిస్ట్ గా ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడుకి ఈయనకి ఒక ఘర్షణ అనేది 2014లో జరిగింది, అది వాస్తవం. దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని చేశారని దీన్ని ఒక కోణంలో చూడొచ్చు. అంతే కదా, ఇప్పుడు వ్యక్తిగతంగా ఆ ఛానల్ సాక్షి ఛానల్లో ఈయన మాట్లాడకూడదు, మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు వాళ్ళు సపోర్ట్గా ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో ఇదంతా కూడా రాజకీయ కుట్ర చేశారు, కక్ష సాధింపు చర్యలు చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా వాళ్ళు క్షమాపణ చెప్పారు, ఇంకా అరెస్టులు ఎందుకు? అరెస్ట్ చేయకుండా మాట్లాడుకోవచ్చు కదా, ఇంకోసారి తప్పు జరగకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా చెప్తారు, ఏదైనా డిస్కషన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆయన అరెస్ట్ దాకా అంత తప్పేం చేశారు? ఆయన నువ్వు అట్ట మాట్లాడకూడదు అయ్యని చెప్తా ఉన్నారు, అంతే కదా. నువ్వు అట్ట మాట్లాడకూడదు, అది అవతల ఇట్లా ఇద్దని ఆయనకు ఒక ఐడిగా ఆయన పోయారు, కానీ మీరు అరెస్ట్ చేశారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపులు, ఇవన్నీ కూడా కుట్ర రాజకీయాలు, ఇవన్నీ మానుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఎంతమందో చెప్పడానికి కూడా అసలు మాకు నోరు రావడం లేదు. అనంతపురం జిల్లాలో అతను ఒక వివాహం అయిన వ్యక్తి ఈ అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్ళి ప్రేమించానని చెప్పి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మాయిని కూడా రాయితో బాది నెత్తి మీద కొట్టేసి చంపేశాడు. ఇప్పుడు ఎన్ని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. పల్నాడు కానీ రాష్ట్రం అంతా కూడా ఒక భయంకరంగా నడుస్తూ ఉంది. ఈ చంపడాలు కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని జైలుకి తీసుకెళ్లడం, జైల్లో పెట్టడం, ఇన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు కక్షాదింపులు చేయకుండా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఇట్లా అవ్వకుండా చూడండి. సూపర్ 6 పథకాలు పెట్టారు, అది కూడా చెయ్యండి. ఇవన్నీ చేయకుండా ఎన్ని కక్షాదింపులు ఎందుకు చేస్తాం? సాక్షి ఛానల్ మీదకి పోవడము, అది తీసేయాలని. సాక్షి ఛానల్ ఎందుకు తీసేయాలి? మీకన్నా ఎక్కువ వీళ్ళు అసహ్యంగా మాట్లాడుతున్నారా? సాక్షి ఛానల్ వాళ్ళు ఎప్పుడన్నా మీకన్నా ఏబిఎన్ కన్నా ఏ ఛానల్ కన్నా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారా? పరమ అసహ్యం అంటే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు, పరమ అసహ్యం అంటే పరమ అసహ్యం. ఈ వెంకటకృష్ణ గారంటే అసలు మరీ ఎంత నీచంగా ఒక మహిళను అందరిని రెచ్చగొట్టి ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే అంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే సూపర్ 6 పథకాలు పెట్టే చేయండి. ఇలా చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చంపడం చేస్తూ ఉన్నారు. అసలు అవి చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. అన్నీ కూడా చేయమని మీరు ఎంకరేజ్ చేయాలి. ఏబిఎన్ కానీ ఏ ఛానల్ అన్నా కానీ. సాక్షి ఛానల్ మంచి చూపిస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూ ఉన్నారు, మీరు కూడా మంచి చేయండి. ఆయన చేసిన దాంట్లో మీరు ఒక 10% చేయండి. ఆయన 100% చేశారు, మీరు 10% చేసి మీరు మెప్పు పొందిన ప్రజల్లో మంచిగా చేస్తున్నారని మంచి పేరు తెచ్చుకోండి. మీ ద్వారా నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా మానుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయాలి.